ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో జరగబోయే ఆశ్చర్యకరమైన గ్రహగోచార ఫలితాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ రోజులో మీ ధైర్యం ఎందుకు ఒకసారిగా పెరుగుతుంది, శత్రువులపై మీరు విజయం ఎలా సాధించబోతున్నారు, భగవంతుడు మీ కోసం మీ జీవితంలో ఎలాంటి అద్భుత మార్పులను సంకేతాలు ఇస్తున్నారు, ముఖ్యంగా జగన్మాత దుర్గాదేవి, ఐశ్వర్యప్రదాత లక్ష్మీదేవి, విశ్వపాలకుడైన ఆ మహావిష్ణు అనుగ్రహంతో మీ జీవితం ఏ మలుపు తిరుగుతుంది, ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. మరి స్నేహితులారా, వీడియోలకి వెళ్లే ముందు ఎవరైతే దుర్గామాత, లక్ష్మీమాత, మహావిష్ణు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై విష్ణుదేవ, జై లక్ష్మీమాత, జై దుర్గామాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి స్నేహితులారా, ఈ వీడియోను మీరు ఏకాగ్రతతో ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. స్నేహితులారా, కుంభరాశి వారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఈ రాశి వారి బయటకు కనిపించే విధానం ఒకటే అయితే వారి గుండెల్లో దాగి ఉండే బాధ మరొకటి. చాలా మంది వీరిని చూసి చాలా బలమైన మనుషులని అనుకుంటారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా నవ్వుతూ ఎదుర్కొంటారని భావిస్తారు. కానీ ఆ నవ్వు వెనక ఎన్ని కన్నీళ్లు దాగి ఉన్నాయో, ఆ ప్రశాంతమైన ముఖం వెనుక ఎన్ని తుఫాన్లు నడుస్తున్నాయో చాలా కొద్ది మందికి తెలుసు. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ఏలినాటి శని ప్రభావం వీరి జీవితంలో ఎన్నో పరీక్షలు పెట్టింది. అడుగు ముందుకు వేస్తే 2 అడుగులు వెనక్కి లాగినట్లుగా పరిస్థితులు మారాయి. ఒక కష్టం ముగిసింది అనుకునే లోపే మరో కష్టం ఎదురుగా నిలబడింది. వీరి మనసు చాలా మృదువుగా ఉంటుంది. పక్కవారు బాధపడుతున్నారంటే తాము కూడా ప్రశాంతంగా ఉండలేరు. ఎవరో తెలియని వారు కన్నీరు పెట్టుకుంటే అది తమ ఇంట్లో జరిగిన సంఘటనలాగే భావిస్తారు. అందుకే చాలా సందర్భాల్లో తమ బాధను పక్కన పెట్టి ఎదుటి వారి సమస్యలు తీర్చడానికి ముందుకు వస్తారు. కానీ జీవితంలో ఎక్కువ గాయాలు కూడా ఎలాంటి మంచితనం వల్లే వచ్చాయి. అవసరం ఉన్నప్పుడు ఎంతో ప్రేమగా మాట్లాడిన వారు అవసరం తీరిపోయాక కనీసం పలకరించకుండా వెళ్లిపోవడం ఎన్నిసార్లు చూశారో లెక్కలేదు. ప్రతిసారి మనసు పగిలిపోయినా మళ్లీ కొత్తగా నమ్మడం మాత్రం ఆపలేదు. గత కొంతకాలంగా వీరు ఎక్కువగా అనుభవించిన బాధ ఏమిటంటే తాము ఎంత నిజాయితీగా ఉన్నా ఎదుటివారు అదే నిజాయితీతో ఉండకపోవడం. తాము ఎవరిని మోసం చేయరు కాబట్టి ప్రపంచం కూడా అలాగే ఉంటుందని నమ్ముతారు. కానీ కాలం వీరికి వీరే పాఠం నేర్పింది. నమ్మిన వారే మోసం చేయడం, దగ్గరగా ఉన్న వారే వెన్నుపోటు పొడవడం, సహాయం చేసిన వారే తిరిగి అవమానించడం వంటి సంఘటనలు వీరి మనసును చాలా లోతుగా గాయపరిచాయి. కొన్నిసార్లు రాత్రులు నిద్రపోయే ముందు గతంలో జరిగిన సంఘటనలు గుర్తొచ్చి నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. అయితే రాబోయే 24 గంటల ఈ కష్టాలన్నిటికీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులతో ఒక శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఏలినాటి శని ప్రభావం మొదలైన తరువాత వీరి జీవితంలో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపించింది. ఏ పని చేయాలనుకున్నా చివరి నిమిషంలో ఆటంకం వచ్చేది. అన్ని బాగానే జరుగుతున్నాయి అనిపించే సమయంలో ఊహించని సమస్య ఎదురయ్యేది. కొన్నిసార్లు తాము తప్పు చేయకపోయినా తప్పు చేసిన వారిలా నిందలు భరించాల్సి వచ్చింది. ఎవరు అర్థం చేసుకోని పరిస్థితుల్లో ఒంటరిగా నిలబడాల్సి వచ్చింది. ఆ సమయంలో వీరిని ప్రపంచం మొత్తం దూరమైపోయినట్లు అనిపించింది. కానీ ఎంత బాధ ఉన్నా బయటికి మాత్రం చూపించలేదు. వీరి జీవితంలో మరో పెద్ద సమస్య ఏమిటంటే ప్రతి విషయాన్ని మనసుకు తీసుకోవడం. ఎవరో ఒకరు కఠినంగా మాట్లాడితే అది చాలా రోజుల వరకు గుర్తుంచుకుంటారు. బయటకు ఏమీ చెప్పకపోయినా లోపల మాత్రం ఆ మాటలతో బాధపడుతూనే ఉంటారు. చాలా మంది ఒక మాట చెప్పి మర్చిపోతారు. కానీ కుంభరాశి వారు మాత్రం ఆ మాటల వెనుక అర్థాలు వెతుకుతూ తమను తాము బాధ పెట్టుకుంటారు. ఇదే కారణం గత కొంతకాలంగా మానసిక ఒత్తిడి చాలా పెరిగింది. కొన్నిసార్లు వీరికి ఒక ప్రశ్న చాలా బలంగా వేధిస్తుంది. నేను ఎవరికి చెడు చేయలేదు, మరి నాకు ఎందుకు ఇన్ని కష్టాలు అనే ప్రశ్నకు సమాధానం దొరక ఎన్నో రాత్రిళ్లు ఆలోచనలో గడిపారు. ప్రతిరోజు కొత్త ఆశతో ప్రారంభించిన సాయంత్రానికి మరో నిరాశ ఎదురవుతుండేది. అయినా కూడా ఆశ వదలలేదు. ఎందుకంటే వీరి గుండెల్లో ఇంకా ఒక నమ్మకం ఉంది. ఎంత చీకటి పెరిగినా చివరకు దుర్గామాత రక్షణతో వెలుగు వస్తుందనే నమ్మకం. ఎవరైనా సహాయం అడిగితే కాదనలేని స్వభావం వీరిది. ఈ గుణం వల్ల జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. గతంలో జరిగిన మోసాలు గుర్తు చేసుకుంటూ ఇకపై జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నా మళ్లీ ఎవరైనా కన్నీళ్లతో వచ్చి సహాయం అడిగితే మనసు కరిగిపోతుంది. ఆ క్షణంలో పాత గాయాలన్నీ మర్చిపోతారు. తర్వాత మళ్లీ బాధపడతారు. అయినా తమ స్వభావాన్ని మార్చుకోలేరు. ఎందుకంటే మంచితనం వీరి రక్తంలో కలిసిపోయింది. మరి స్నేహితులారా, చాలా కాలంగా మీరు అనుభవిస్తున్న మరో బాధ ఏమిటంటే తాము చేసిన మంచిని ఎవరు గుర్తించకపోవడం. ఒకరి కోసం 10 సార్లు నిలబడ్డా ఒకసారి
ఎవరి సహాయం లేకపోతే దాన్ని గుర్తించుకునే ప్రపంచాన్ని చూశారు. తాము చేసిన త్యాగాలు ఎవరికి కనిపించవు, కానీ చిన్న పొరపాటు జరిగితే మాత్రం అందరికీ కనిపిస్తుంది. ఆ అన్యాయం వీరి మనసును ఎన్నోసార్లు కలిచివేసింది. అయినా ఎవరిపై ద్వేషం పెట్టుకోలేదు. మరియు స్నేహితులారా, కుంభరాశి వారు బయటకు చాలా ధైర్యంగా కనిపిస్తారు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తమ గాయాలను తామే చూసుకుంటారు. ఎవరితోనూ పూర్తిగా తమ బాధను పంచుకోరు. ఎందుకంటే ఒకసారి మనసు విప్పి చెప్పిన బాధ కూడా తర్వాత అవహేళనగా మారి అనుభవాలు వీరికి ఉన్నాయి. అందుకే ఇప్పుడు మౌనం నేర్చుకున్నారు. నవ్వుతూ మాట్లాడతారు, అందరితో కలిసిపోతారు, కానీ తమ అసలు బాధను గుండెలను దాచుకుంటారు. మరి స్నేహితులారా, ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ నిజమైనట్లయితే తప్పకుండా అవును ఇలాగే జరిగింది అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరియు ఏలినాటి శని ప్రభావం వల్ల చాలా సందర్భాల్లో వీరికి అవమానాలు కూడా ఎదురయ్యాయి. తాము అర్హులైన గౌరవం దక్కకపోవడం, చెయ్యని పనులకు బాధ్యత తీసుకోవలసి రావడం, నిజం చెప్పినా ఎవరు నమ్మకపోవడం వంటి పరిస్థితులు ఎదురయ్యాయి. కొన్నిసార్లు ఈ పరిస్థితులు ఎంతగా బాధించాయంటే ఎవరికి కనిపించకుండా ఎక్కడికైనా వెళ్లిపోవాలనిపించింది. కానీ బాధ్యతల వల్ల మళ్లీ నిలబడవలసి వచ్చింది. ఇంకా ఒక విషయం గమనించాల్సిందే, కుంభరాశి వారు ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు, మధ్యలో అనుమానం పెట్టుకోరు. అందుకే మోసం జరిగినప్పుడు అది చిన్న గాయం కాదు, గుండెని చీల్చే గాయం అవుతుంది. ఆ బాధ సంవత్సరాలు గడిచినా మర్చిపోలేరు. ప్రతి కొత్త వ్యక్తిని చూసినప్పుడు పాత మోసం గుర్తొస్తుంది. అయినా మళ్లీ నమ్ముతారు, ఎందుకంటే అందరూ ఒకేలా ఉండారనే ఆశ వీరిని బ్రతికిస్తుంది. మరి స్నేహితులారా, గత కొన్నేళ్లుగా వీరిని ఒంటరితనం కూడా ఎక్కువయ్యింది. నలుగురిలో ఉన్న ఎవరికి తమను అర్థం చేసుకునే మనసు లేదనే భావన పెరిగింది. మనసులో ఉన్న మాట బయట పెట్టాలనిపించిన వినే వ్యక్తి కనిపించలేదు. అందుకే చాలాసార్లు తమతో తామే మాట్లాడుకుంటారు, దేవుడితో మాట్లాడుకుంటారు. రాత్రి ఆకాశాన్ని చూస్తూ ఎన్నో ప్రశ్నలు అడుగుతారు. సమాధానాలు రాకపోయినా ఆ ప్రశ్నలే కొంత ఉపశమనం ఇస్తాయి. కొన్ని బాధలు బయటికి కనిపించవు, అవి మనసులో నిశ్శబ్దంగా పెరుగుతూ ఉంటాయి. కుంభరాశి వారు గత కొంతకాలంగా అనుభవించిన వేదన కూడా అలాంటిదే. చుట్టూ ఎంతమంది ఉన్నా తమను నిజంగా అర్థం చేసుకునే మనసు కనిపించకపోవడం వీరిని లోపల నుండి బలహీనపరిచింది. ఎవరికైనా తమ కష్టం చెప్పాలనిపించినా ఇది కూడా గడిచిపోతుంది అని తమను తామే ఓదార్చుకున్నారు. ఒకప్పుడు ఎంతో నమ్మకంగా కనిపించిన వ్యక్తులు కాలక్రమంలో మారిపోవడం, మాటలు మార్చడం, ప్రవర్తన మార్చడం వీరికి మనుషుల మీద నమ్మకం తగ్గించింది. అయినా సరే పూర్తిగా కఠినంగా మారలేకపోయారు. ఎందుకంటే కుంభరాశి వారి హృదయం సహజంగా కరుణతో నిండి ఉంటుంది. తాము ఎంత గాయపడినా ఎదుటివారు కష్టంలో ఉన్నారంటే మళ్లీ సాయం చేయాలనే భావన ముందుకొస్తుంది. ఈ స్వభావం వల్ల చాలా మంది వీరిని ఉపయోగించుకున్నారు. అవసరం ఉన్నప్పుడు దగ్గర వచ్చి పని పూర్తయిన తర్వాత దూరమైపోయిన వారి సంఖ్య తక్కువ కాదు. అయినప్పటికీ అందరూ ఒకేలా ఉండరు అనే ఆలోచనతో మళ్లీ కొత్తగా నమ్మడం మొదలు పెడతారు. అదే వీరి గొప్పతనం, అదే వీరి బలహీనత కూడా. ఏలినాటి శనికాలంలో ఎక్కువ కనిపించిన మరో విషయం అనవసరమైన అపార్థాలు. తాము చెప్పని మాటలు చెప్పినట్లు ప్రచారం కావడం, చెయ్యని పనులు చేసినట్లు నిందలు రావడం, మంచి ఉద్దేశంతో చేసిన పనులు కూడా తప్పుగా అర్థం చేసుకోవడం వీరిని తీవ్రంగా కలిచివేసింది. నిజం తమ వైపు ఉన్న దాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావడం మరింత బాధ కలిగించింది. కొన్నిసార్లు మౌనంగా ఉండడం తప్ప మరో మార్గం కనిపించలేదు. ఆ మౌనమే వీరి గుండెల్లో మరిన్ని గాయాలు పెంచింది. వీరికి జీవితంలో ఎదురైన అతిపెద్ద పరీక్షల్లో ఒకటి నిరీక్షణ. ఏదైనా మంచి జరుగుతుందనే ఆశతో ఎదురు చూడడం, కానీ ఆ సమయం రాకపోవడం, ఒక అవకాశం వస్తుందనుకోవడం, చిరక్షణంలో అది జారిపోవడం, ఒక సమస్య ముగిసింది అనుకునే మరో సమస్య ఎదురవడం, ఇలా నిరంతరం జరిగిన పరిణామాలు కొన్నిసార్లు వీరిని విసిగించేశాయి. ఇంకా ఎంతకాలం అనే ప్రశ్న చాలాసార్లు మనసులో మెదిలింది. కానీ రాబోయే 24 గంటల్లో దుర్గాదేవి శూలధారిణి అయి మీ అడ్డంకులను తొలగించి లక్ష్మీదేవి అమృత హస్తాలతో మీ ఇంట ఆనందాన్ని నింపబోతుంది. మరి స్నేహితులారా, కొంతమంది కుంభరాశి వారు గతంలో జరిగిన సంఘటనలను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఒకప్పుడు తమకు ఎంతో దగ్గరగా ఉన్నవారి ప్రవర్తన, చెప్పిన మాటలు, చేసిన మోసాలు ఇప్పటికీ గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళుల్లా ఉన్నాయి. బయటికి నవ్వుతూ కనిపించిన కొన్ని జ్ఞాపకాలు ఒంటరిగా ఉన్నప్పుడు కళ్లల్లో నీళ్లు తెప్పిస్తాయి. కాలం గడిచినా గాయం మానిపోయినట్లు అనిపించిన కొన్ని సందర్భాల్లో మళ్లీ నొప్పి గుర్తొస్తుంది. అదే వీరి సున్నితమైన మనసు. వీరికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. ఎంతో బాధలో ఉన్న పక్కవారి ముందు తమ కష్టాన్ని చూపించారు. తమ కన్నీళ్లను దాచుకోవడం వీరికి బాగా వచ్చు. అందుకే చాలా మంది వీరిని చూసి వీళ్లకు ఎలాంటి సమస్యలు లేవు అని అనుకుంటారు. కానీ నిజం దానికి పూర్తిగా విరుద్ధం. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపిన రోజులు ఉన్నాయి. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ తెల్లవారు జాము వరకు మేల్కొని ఉన్న సందర్భాలు ఉన్నాయి. అయినా ఉదయం మాత్రం చిరునవ్వుతో మొదలయ్యేది. శని ప్రభావం వల్ల కొన్నిసార్లు విచిత్రమైన భయాలు కూడా వెంటాడాయి. ఏ పని ప్రారంభించినా ఎక్కడైనా ఆటంకం వస్తుందేమో అనే ఆందోళన, కొత్తగా ఎవరినైనా నమ్మితే మళ్లీ మోసం చేస్తారేమో అనే సందేహం, మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు కూడా అది నిలబడుతుందో లేదో అనే భయం. ఈ మానసిక ఒత్తిడి వీరిని చాలా అలసటకు గురిచేసింది. శరీరం కంటే మనసే ఎక్కువ అలసిపోయింది. అందుకే కొన్నిసార్లు ఏ పని చేయకుండా ప్రశాంతంగా ఉండాలని అనిపించింది.
వీరికి ప్రకృతి అంటే ఇష్టం, నిశ్శబ్దం అంటే ఇష్టం. ఎందుకంటే ఆ నిశ్శబ్దంలోనే తమ మనసు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. జన సందేహంలో దొరకని ప్రశాంతత ఒంటరిగా కూర్చున్నప్పుడు దొరుకుతుంది. అందుకే చాలా సార్లు అందరితో కలిసి మెలిసి ఉన్నప్పటికీ కొంత సమయం మాత్రం తమ కోసం కేటాయించుకుంటారు. ఆ క్షణంలోనే గతాన్ని గుర్తు చేసుకుంటారు, భవిష్యత్తును ఊహించుకుంటారు, తమ గుండెల్లో పెరిగిపోయిన బాధను నెమ్మదిగా కరిగించుకునే ప్రయత్నం చేస్తారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఇతరుల బాధను సులభంగా గుర్తించగలరు. ఎందుకంటే తాము కూడా ఎన్నో బాధలు అనుభవించారు. అందుకే ఎవరో ఒకరు నిశ్శబ్దంగా ఉన్నా వారి గుండెల్లో ఏమి జరుగుతుందో అర్థం చేసుకునే శక్తి వీరికి ఉంటుంది. ఈ గుణం చాలా అరుదుగా ఉంటుంది, కానీ అదే గుణం వల్ల ఇతరుల బాధను కూడా తమ భుజాలపై మోసుకుంటూ మరింత భారంగా మారిపోతారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు వీరికి ఒక గొప్ప పాఠం నేర్పాయి. అందరినీ నమ్మకూడదని కాదు, కానీ ఎవరినైనా నమ్మే ముందు సమయం తీసుకోవాలని నేర్పాయి. ప్రతి చిరునవ్వు నిజమైనది కాదని, ప్రతి తీపి మాట వెనుక మంచి ఉద్దేశం ఉండకపోవచ్చని అర్థమయ్యేలా చేశాయి. ఈ అనుభవాలు వీరిని మరింత పరిణితి చెందిన వ్యక్తులుగా మార్చాయి. ఒకప్పుడు అమాయకంగా కనిపించిన వారు ఇప్పుడు జీవితాన్ని లోతుగా అర్థం చేసుకునే స్థాయికి చేరుకున్నారు. ఏలినాటి శని చివరి దశలో ఉన్న ఈ సమయంలో ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకాలం వీరిని వెంటాడిన చీకటి క్రమంగా తగ్గుతుంది. గతంలో ప్రతి అడుగుల్లో కనిపించిన అడ్డంకులు ఇప్పుడు కొద్దిగా సడలుతున్నాయి. మనసులో ఉన్న భారాలు నెమ్మదిగా దిగిపోతున్నాయి. ఇంకా పూర్తిగా మార్పు రాకపోయినా మార్పు ప్రారంభమైందని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు భయపడడానికి కారణం లేదు. ఇప్పటి వరకు శని ఒక గురువులా వీరికి పాఠాలు నేర్పింది. ఎవరు నిజమైన వారు, ఎవరు కాదో చూపించింది. ఎవరిని దగ్గర ఉంచాలో, ఎవరిని దూరంగా ఉంచాలో తెలియజేసింది. ఏది శాశ్వతం కాదు, ఏది విలువైనదో అర్థం చేసుకునేలా చేసింది. ఈ అనుభవాలన్నీ వృధా కావు. భవిష్యత్తులో ఇవే వీరి బలంగా మారిపోతున్నాయి. ప్రస్తుతం కనిపిస్తున్న ప్రతి గాయం రేపటి జ్ఞానానికి పునాది అవుతుంది. ఇంతకాలం ఎందుకు ఇన్ని పరీక్షలు వచ్చాయో చాలా మందికి ఇప్పటికీ అర్థం కాకపోవచ్చు. కానీ ఒక రోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఈ కాలమే తమను మరింత బలమైన వ్యక్తులుగా తయారు చేసిందని గ్రహిస్తారు. ఒకప్పుడు చిన్న సమస్యకే కృంగిపోయేవారు ఇప్పుడు పెద్ద కష్టాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కోగల స్థితికి చేరుకున్నారు. ఈ మార్పు ఒక రోజులో రాలేదు. ఎన్నో కన్నీళ్లు, ఎన్నో నిరాశలు, ఎన్నో మౌన పోరాటాల ఫలితం ఇది. ఇప్పుడు కుంభరాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఒకటే: గతాన్ని మళ్లీ మళ్లీ తలుచుకొని తమను తాము బాధ పెట్టుకోవద్దు. మోసం చేసిన వారిని గుర్తు పెట్టుకుని మనశ్శాంతి కోల్పోవద్దు. జరిగింది జరిగిపోయింది. శని ఇచ్చిన పరీక్షల్లో చాలా భాగం పూర్తయింది. ఇప్పుడు రాబోయే 24 గంటల కాలాన్ని ధైర్యంగా చూడాలి. గుండెల్లో పెరిగిపోయిన భయాలను నెమ్మదిగా విడిచిపెట్టాలి. ఎందుకంటే చీకటి ఎంత ఎక్కువగా ఉన్నా ఉదయం ఆగిపోదు. కుంభరాశి వారి గొప్పతనం ఏమిటంటే ఎన్ని దెబ్బలు తిన్నా మనసులో మానవత్వాన్ని చంపుకోరు. ఎన్ని అవమానాలు ఎదురైనా తమ విలువను వదిలిపెట్టారు. ఎన్ని నిరాశలు వచ్చినా ఆశను పూర్తిగా కోల్పోరు. ఇదే కారణంగా మీ రాశి వారు ప్రత్యేకంగా నిలుస్తారు. కాలం వీరిని పరీక్షించింది కానీ పడగొట్టలేకపోయింది. పరిస్థితులు వీరిని ఏడిపించాయి కానీ మానవత్వాన్ని తీసేయలేకపోయాయి. అందుకే ఈ చివరి దశలో ఒక విషయం నమ్మాలి: ఇంతకాలం భరించిన ప్రతి కన్నీటి చుక్కకు విలువ ఉంది. ప్రతి మౌన పోరాటానికి అర్థం ఉంది. ప్రతి గాయానికి ఒక ముగింపు ఉంది. ఇక రాబోయే రోజుల్లో కూడా అప్పుడప్పుడు పాత జ్ఞాపకాలు బాధించవచ్చు. కొందరి ప్రవర్తన గుర్తొచ్చి మనసు కలత చెందవచ్చు. కానీ ఇప్పుడు మీరు మునుపటి వ్యక్తి కాదు. కాలం మీకు అనుభవం ఇచ్చింది. ప్రతి బాధ మీకు లోతైన అవగాహన ఇచ్చింది. ఒంటరితనం మీకు ఆత్మబలం నేర్పింది. కాబట్టి శని మీలో ఉన్న అసలు శక్తిని మీకే చూపించింది. లక్ష్మీదేవి కృపా కటాక్షాలతో రాబోయే 24 గంటల్లో ఐశ్వర్య ప్రాప్తి కలగబోతుంది. ఇక ఇప్పుడు రాబోయే 24 గంటల కుంభరాశి వారికి గ్రహగోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం అత్యంత వివరంగా తెలుసుకుందాం. గత కొంతకాలంగా మానసికంగా ఒత్తిడి అనుభవించిన వారు కూడా ఈ రాబోయే 24 గంటల్లో అద్భుతమైన ఉపశమనాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ రాశికి సంబంధించిన ధైర్య స్థానం, గృహసుఖ స్థానం, బుద్ధి స్థానం, శత్రు స్థానం అన్ని బలపడడం వల్ల ఈ కాలం మీకు ఒక కొత్త ఉత్సాహాన్ని అందించబోతుంది. ముఖ్యంగా ఏ పని చేసినా ముందు కంటే ఎక్కువ ఆత్మవిశ్వాసంతో వ్యవహరించే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాబోయే 24 గంటల్లో మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. నిర్ణయాలు ధైర్యంగా తీసుకోగలుగుతారు. ఆగిపోయిన పనులు మళ్లీ కదలికలోకి వస్తాయి. ఈ రోజు తెల్లవారుజామున చంద్రుడు మీ రాశికి అత్యంత అనుకూలకమైన ద్వితీయ, తృతీయ స్థానాల్లో సంధి గుండా ప్రయాణిస్తూ మీలో ధైర్యం, సాహసం, చురుకుదనాన్ని అద్భుతంగా పెంచుతున్నాడు. ఉదయం నుంచే ఏదో ఒక పని పూర్తి చేయాలనే ఉత్సాహం ఉంటుంది. చాలా రోజులుగా వాయిదా పడుతున్న పనులను కూడా రాబోయే 24 గంటల్లో ప్రారంభించాలనే ఆలోచన కలుగుతుంది. మీ మాటల్లో ధైర్యం కనిపిస్తుంది. ఎవరితో మాట్లాడినా మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పగలుగుతారు. దుర్గామాత అనుగ్రహం వల్ల శత్రువుల కుతంత్రాలు పటాపంచలు కాబోతున్నాయి. ఈ సమయంలో మీకు వచ్చే ఆలోచనలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశాలున్నాయి. స్వగ్రహ స్థితిలో ఉన్న కుజుడు మీకు అసాధారణమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నాడు. సాధారణంగా సందేహించే విషయాల్లో కూడా ఇప్పుడు మీకు ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. చిన్న ప్రయాణాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. ఒక ఫోన్
కాల్, ఒక సందేశం లేదా ఒక అనుకోని సమాచారం మీలో కొత్త ఆశను నింపే అవకాశం ఉంది. గతంలో మీకు దూరమైన వ్యక్తులు మళ్లీ సంప్రదించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కంటే పరిస్థితిని అర్థం చేసుకుని స్పందించడం మంచిది. ఈ రోజు తెల్లవారుజామున ఏర్పడిన సర్వద సిద్ధియోగం, అమృత సిద్ధియోగం మీ రాశి అపారమైన లక్ష్మీ కటాక్షాన్ని మోసుకొస్తాయి. ఈ సమయంలో మీరు ప్రారంభించే పనులకు ప్రత్యేకమైన దైవశక్తి లభిస్తుంది. చాలా మంది కుంభరాశి వారి రాబోయే 24 గంటలు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొందరికి నిలిచిపోయిన పనులు తిరిగి కదలికల్లోకి రావచ్చు. మరికొందరికి మానసికంగా చాలా కాలం తర్వాత ఒక ప్రశాంతత కలగవచ్చు. ఈ యోగాల ప్రభావం వల్ల మీరు చేసే ప్రయత్నాలకు విశ్వాసం పెరుగుతుంది. మధ్యాహ్న సమయానికి చంద్రుడి స్థితి గృహ సుఖ స్థానంపై ప్రభావం చూపడం వల్ల మనసు ప్రశాంతతను కోరుకుంటుంది. బయట పనుల కంటే ఇంట్లో గడపాలని అనిపించవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని మాట్లాడాలని అనిపిస్తుంది. మనసులో ఉన్న భారాన్ని తగ్గించుకోవడానికి కూడా ఇది మంచి సమయం. మహావిష్ణువు లీల వల్ల చాలా కాలంగా ఆలోచిస్తున్న కొన్ని క్లిష్టమైన సమస్యలకు కేవలం ఈ రాబోయే 24 గంటల్లో చక్కని పరిష్కారాలు లభిస్తాయి. ఈ రోజున చంద్రుడితో పాటు బుధుడి అనుకూల సంచారం వల్ల మీ మేధస్సు చాలా చురుకుగా పనిచేస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో లాభాలు కలుగుతాయి. మీ మాటల ద్వారా ఇతరులను ప్రభావితం చేయగలుగుతారు. ఇక రాబోయే 24 గంటల్లో అత్యంత శక్తివంతమైన అంశం గురుడు. ఉచ్చస్థితిలో ఉన్న గురుడు అసాధారణమైన రక్షణ అందిస్తున్నాడు. శత్రువులు, అడ్డంకులు, సమస్యలకు సంబంధించిన స్థానాలపై గురు దృష్టి ఉండడం వల్ల పరిస్థితి పూర్తిగా మారుతుంది. దుర్గాదేవి శూల యుద్ధంలో గురుగ్రహం మీ శత్రువుల శక్తిని తగ్గిస్తుంది. మీకు వ్యతిరేకంగా ఆలోచించే వారి ప్రయత్నాలు ఫలించవు. శుక్రుడు కూడా కలిసి ఉండడం వల్ల మానసికంగా మీరు బలపడతారు. గురుడి 5వ దృష్టి 10వ ఇంటిపై పడడం వల్ల మీ ప్రతిష్ట పెరుగుతుంది. మీరు చేసే పనులకు గుర్తింపు లభించే అవకాశాలున్నాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇతరులు మీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు. మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఈ రోజు మీపై ఉండడం వల్ల ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా బలంగా ఉన్నాయి. అయితే కేతు ప్రభావం వల్ల మాటల్లో కొంత జాగ్రత్త అవసరం. తొందరపడి స్పందించడం కంటే ఒకసారి ఆలోచించి మాట్లాడితే మంచిది. ఇక ఈ రోజున లక్ష్మీనారాయణ మరియు దుర్గామాత అనుగ్రహం కోసం కొన్ని చిన్న చిన్న ఆధ్యాత్మిక పరిహారాలు పాటిస్తే గ్రహాల అనుగ్రహం మరింత బలంగా లభిస్తుంది. రాబోయే 24 గంటల్లో ఈ పరిహారాలు ఆచరిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఈ రోజు ఉదయాన్నే విష్ణు సహస్రనామ పారాయణ చేయడం లేదా కనీసం ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం అత్యంత శుభప్రదం. దీని వల్ల గురుడి బలం పెరిగి రాబోయే 24 గంటలు మీకు రక్షణ లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి కనకదార స్తోత్రం లేదా లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. ఇంట్లో నెయ్యి దీపం వెలిగించే అమ్మవారికి నైవేద్యం సమర్పించడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. శత్రు భయం, మానసిక ఆందోళనలు ఉన్నవారు ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. రాబోయే 24 గంటల్లో మీ శత్రువులపై మీకు విజయం లభించడానికి జగన్మాత దుర్గాదేవి అనుగ్రహం తోడ్పడుతుంది. ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయడం, పక్షులకు నీరు పెట్టడం, మూగ జీవాలకు ఆహారం వేయడం వంటి పనులు ఎంతో పుణ్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా కాకులకు ఆహారం వేయడం శనిదేవుడి అనుగ్రహాన్ని పెంచుతుంది. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా బుధుడి అనుగ్రహం లభిస్తుంది. ఆలోచనలో స్పష్టత వస్తుంది. నిర్ణయాలు సరైన దిశలో సాగుతాయి. మనసులో ఉన్న గందరగోళం తగ్గి ఏది చెయ్యాలో స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం మీద రాబోయే 24 గంటలు కుంభరాశి వారికి గ్రహ గోచారాలు చాలా బలంగా అనుకూలిస్తున్నాయి. ధైర్యం ఇచ్చే కుజుడు, బుద్ధి బలం ఇచ్చే బుధుడు, రక్షణ ఇచ్చే గురుడు, మానసిక ప్రశాంతతనిచ్చే చంద్రుడు కలిసి మీ జీవితంలో మంచి శక్తిని నింపబోతున్నారు. మహావిష్ణువు, లక్ష్మీదేవి, దుర్గామాత ఆశీస్సులతో రాబోయే 24 గంటల్లో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆలోచనలు స్పష్టమవుతాయి. శత్రువులపై పైచేయి సాధించే అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా మనసులో కొత్త ఆశ, కొత్త వెలుగు కనిపించడం ప్రారంభమవుతుంది. ఇదే ఈ రోజు అత్యంత గొప్ప ఫలితం. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.